చాలా మంది వీడియో చేయమని చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. అదే స్ట్రీమ్ ఐరన్ బాక్స్, నార్మల్ ఐరన్ బాక్స్. నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏ ఐరన్ బాక్స్ యూజ్ చేస్తున్నారో ప్లీజ్ మెన్షన్ చేయరా అని అడిగారు. నార్మల్ ఐరన్ బాక్స్, ఇది వచ్చి బజాజ్ కంపెనీ. నేను ఇప్పటి వరకు యూజ్ చేసింది అయితే వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. కాకపోతే దీంతో ఐరన్ చేసినప్పుడు ఐరన్ ప్లేట్స్ అనేవి ఎక్కువ రోజులు ఉండేవి. దానికోసం అని చెప్పి నేనైతే ఈ స్ట్రీమ్ ఐరన్ బాక్స్ తీసుకున్నాను. కంపెనీ వచ్చి సిల్వర్ స్టార్. దీనికైతే ఒక ప్లేట్ వచ్చింది ఐరన్ బాక్స్ చేసిన తర్వాత. దీనికి ఒక వాటర్ క్యాన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చి ఐరన్ బాక్స్. ఐరన్ వచ్చి ఇలా డైరెక్ట్ అయితే చేయకూడదు. దీనికైతే ఒక ప్లేట్ అయితే ఇస్తారు. ఐరన్ బాక్స్ కింద ప్లేట్ అనేది అటాచ్ చేసిన తర్వాతే మనం ఐరన్ అనేది చెయ్యాలి. దీనికి వచ్చి ఒక పైప్ కి ఇలా వైర్ అయితే ఇచ్చారు. దీనికైతే రెండిట్లకి కూడా సెట్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ ఐరన్ బాక్స్ కింద అయితే ఇలా పైప్ ఉంది కదా, దాన్ని అయితే తీసి ఇలా సెట్ చేసుకోవాలి. వాటర్ వేసేటప్పుడు ఇక్కడ మినిమం వాటర్ లెవెల్ అని అయితే మెన్షన్ చేస్తారు కదా, దాని పైకి అయితే వాటర్ వేయాలి. దీనికైతే ఒక క్యాప్ అలాగే తగిలించడానికి ఒక పిన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఐరన్ బాక్స్ కి అయితే మనకి అడ్జస్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా ఆన్ ఆఫ్ బటన్. ఇక్కడ మనకి ఏ టెంపరేచర్ కావాలో లెవెల్లో అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ బటన్ ఉంది కదా పైన, అదైతే మన స్ట్రీమ్ కోసం యూజ్ చేస్తారండి. ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేయగా చూసారు కదా స్ట్రీమ్ అయితే ఎలా వస్తుందో. ఇక్కడ మీకు రెండింటితోటి కూడా ఐరన్ చేసి చూపిస్తాను. ఏది బాగా వస్తుందో ఒకసారి మీకే తెలుస్తుంది. ఐరన్ ప్లేట్స్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఇలా స్టిచెస్ వేసుకున్నాం అనుకో, మనకి ప్లేట్స్ అనేవి అటు ఇటు వెళ్లకుండా ఉంటాయి. ఈజీగా ఐరన్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, ఎలా ఉంటుందని అయితే అనుకున్నాను. నేను ఇది జస్ట్ అలా ట్యాప్ చేసి అలా పైనే ఐరన్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా తొందరగా అయితే ఇక్కడ ఐరన్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను బార్డర్ దగ్గర పెట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే బార్డర్ అనేది చాలా దలసరిగా ఉంటుంది. ఐరన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఫస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను నార్మల్ క్లాత్ పైన అయితే పెట్టాను. చూసారు కదా, జస్ట్ ఒక 2 seconds లో అయితే ఐరన్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్ ఐరన్ బాక్స్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇది హీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది నాకు. దీంతో ఏంటంటే చేసినప్పుడు కొంచెం క్లాత్ కాలిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే దగ్గరగా క్లాత్ కూడా ముడుచుకుంటది. రెండింటితో ఐరన్ చేసిన డిఫరెంట్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇదైతే స్ట్రీమ్ ఐరన్ బాక్స్ తో చేసి చూసారు, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. నేను స్టిచెస్ అయితే తీయట్లేదు, ఎందుకంటే నేను ఇది కొరియర్ చేయాలి కాబట్టి, అక్కడికి వెళ్ళిన తర్వాత నీట్ గా ఉండాలి కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత స్టిచెస్ అన్ని కూడా తీసుకుంటారు. ఇవన్నీ స్టిచెస్ తీసిన తర్వాత లుక్ అయితే అదిరిపోద్ది. ఇది వచ్చి నార్మల్ ఐరన్ బాక్స్ తో చేసింది. చూసారు కదా, దాని అంత నీట్ గా అయితే ఇది లేదు. తొందరగా కూడా ఈ ఐరన్ అనేది పోతుంది, అంత ఎక్కువ రోజులు అయితే ఉండదు. ఇవి రెండింటిని కూడా పక్కన పెట్టి చూపిస్తే మీకే అర్థమవుతుంది ఏది ఎంత నీట్ గా కనిపిస్తుంది ఏటని. ఎక్కువ ఆర్డర్స్ ఏమైనా తీసుకుని కొరియర్స్ అయ్యి చేయాలనుకుంటే స్ట్రీమ్ ఐరన్ బాక్స్ బెస్ట్. ఈ ఐరన్ బాక్స్ కాస్ట్ వచ్చి 2700.